పోతన పద్యాలు సిరీస్లో 117వ పద్యం. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాచి యతుక నేర్చు గమ్మరీడు. మనసు విరిగినేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాచి యతుక నేర్చు గమ్మరీడు. మనసు విరిగినేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఇనుము విరిగని ఏని. ఇనుము విరిగినట్లయితే. ఇనుమారు ముమ్మారు 2 సార్లు 3 సార్లు. ఇనుమారు 2 సార్లు, ముమ్మారు 3 సార్లు. 3 మార్లు దాన్ని కాచి అంటే వేడి చేసి. ఇనుము వస్తువులు ఎలా తయారు చేస్తారో తెలుసు కదా మీకు. కొడవలి ఇట్లాంటివి, గొడ్డలి, కొడవలి ఇట్లాంటివి. వాటిని కాచి వంచి దాన్ని తగిన రీతిలో దాన్ని కొట్టి తయారు చేస్తారు కదా. అలాగే ఇనుము విరిగని ఏని. ఇనుము విరిగినట్లయితే దాన్ని 2-3 సార్లు దాన్ని వేడి చేసి కానీ అతుక నేర్చు. అతకబెట్టేది మనిషి నేర్చుకున్నాడు. కమ్మరీడు. కమ్మరి వాళ్ళు చేసే పని అదే కదా. ఇనుముతో ఇలాంటి వస్తువులు తయారు చేస్తూ ఉంటారు కదా కమ్మరి వాళ్ళు. మనిషి కమ్మరి విద్య నేర్చుకొని ఇనుము విరిగిపోయినా సరే దాన్ని కూడా కాచి దాన్ని అతికించడం నేర్చుకున్నాడు. కానీ మనసు విరిగనేని. మనస్సు కనుక విరిగినట్లయితే. మనసు విరగడం అంటే ఎవరినైనా బాధ పెట్టడం. ఏ విషయంలో అయినా మనిషి బాధపడితే, వాళ్ళ మనసు విరిగిపోతే, మరి అంటే అతకడం నేర్చునా. ఒక మనిషిని బాధ పెట్టి అతని మనసు విరిగేలా చేస్తే మళ్ళీ ఆ మనసును అతికించడం నేర్చుకుంటాడా, నేర్చుకోగలదా అని. అంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. ఒకసారి మనసు విరిగిపోతే ఆ మనిషి మనసు మళ్ళీ మార్చలేం. కాబట్టి ఎవరితో కూడా వాళ్ళని బాధ పెట్టేలాగా ప్రవర్తించకూడదు. భావం. ఇనుము విరిగితే దానిని 2-3 సార్లు అతికించవచ్చు. కానీ అదే మనిషి మనసు ఒకసారి విరిగితే దానిని మరలా అతికించుట చాలా కష్టం లేదా అసాధ్యం.